వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. భారతీయ జనతా పార్టీ మూల పురుషుడైనటువంటి వాజ్పేయి గారి యొక్క 99వ జన్మదిన వేడుకను ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకున్నాం. అదే రకంగా గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ప్రోగ్రాం కూడా నిర్వహించుకున్నాం. మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ అనేటువంటి విషయాలు కూడా అనేక రకమైన చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డి కర్ణ గారు మరియు రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ గారు మరియు పద్మారెడ్డి గారు మరియు విగ్గ నరసింహ గారు, సుదర్శన్ రెడ్డి గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఈ యొక్క సుపరిపాలన అంశం మీద గౌరవ పెద్దలు రాష్ట్ర కోశాధికారి అయినటువంటి శాంతికుమార్ గారు మాట్లాడతారు. వారి అనంతరం నమస్కారం, స్వాగతం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి 3 పర్యాయాలు ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి జయంతి. ఆ సందర్భంగా మన ప్రభుత్వం వారి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా పేర్కొన్నది. 2014 నుంచి కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, వాజ్పేయి గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది. ఒక దేశ నేతగా, ఒక రాజకీయవేత్తగా ఎలా సేవలు అందించాలో ప్రజలకి, సమాజానికి దారి చూపిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ముఖ్యంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పరంగా పెద్ద పెద్ద అంగాలు వేస్తుంది. ఈ వేస్తున్న క్రమంలో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడలను నడుచుకుంటూ సుపరిపాలనను కొనసాగిస్తుంది బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. సుపరిపాలన అంటే మీ అందరికీ తెలుసు, పారదర్శకత్వం, నీతివంతమైన పరిపాలన, సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకత్వం, ఆదర్శవంతమైన జీవితం, జవాబుదారీతనం, ఇవన్నిటినీ కలుపుకొని నడిపిస్తున్న పరిపాలనే సుపరిపాలన. విపక్షాలు కోరకపోయినా ప్రజల అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చడమే సుపరిపాలన. అలాంటి పరిపాలన ఉదాహరణోపేతంగా చూడాలంటే ఆర్టికల్ 370 కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కానీ, LED బల్బులు కానీ, మరుగుదొడ్లు కానీ, ఉచిత రేషన్ కానీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అట్టడుగున ఉన్న చిట్ట వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య సత్పరిపాలన అందించే యొక్క ప్రభుత్వం, పరిపాలనే సుపరిపాలన. అలాంటి పరిపాలన తూచా తప్పకుండా అక్షర సత్యంగా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వారి నాయకత్వంలో 10వ స్థానంలో, ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు 3వ స్థానానికి చేరింది. 2047లో మొదటి స్థానానికి చేరబోతుంది. ఇది సాధ్యం. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ను చూస్తుంటే ప్రపంచ దేశాలు, IMF, వరల్డ్ బ్యాంక్ అన్నీ కూడా విస్తుపోతూ
వాళ్ళు ప్రశంసలతో మన ప్రధాని గారిని ముంచెత్తుకొస్తున్నారు. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎంతో నిబద్ధతతో ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటూ కూడా మన ఆర్థిక వ్యవస్థను సమృద్ధి పరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈరోజు వారి నాయకత్వంలో భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి. పర్యావరణ విషయంలో కానీ, టెర్రరిజం విషయంలో కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా దేశాలు కూడా వారికి సహకరిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలోని పౌరుల యొక్క మనోభావాలను కూడా గుర్తించి రామ మందిరం నిర్మాణం జరగబోతుంది. జనవరి 22వ తారీఖున అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. మిత్రులారా, భారతదేశానికి కావాల్సింది అభివృద్ధి, మంచి పేరు. ప్రపంచంలోనే మంచి వాతావరణం నిర్మించడం మన దేశం యొక్క లక్ష్యం. వివేకానంద గారు చెప్పినట్టుగా భారతదేశం విశ్వగురు తప్పకుండా అవుతుంది. దానికి కావాల్సిన అన్ని వనరులు మన దేశంలో ఉన్నాయి. అది యువతనే కావచ్చు, ఆర్థిక వనరులే కావచ్చు. కాబట్టి సుపరిపాలన అందించే ప్రభుత్వం మోదీ సర్కార్. ఆ మోదీ సర్కార్ భారతీయ జనతా పార్టీకి చెందింది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఇలాంటి సుపరిపాలన కొనసాగాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం విశ్వగురు కావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ ద్వారా నేను ప్రజలను మనవి చేసుకుంటున్నాను. ఈ సుపరిపాలన దినోత్సవాన్ని ఈరోజు దేశమంతా కూడా జరుపుకుంటున్నాం. దీన్ని ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ ఇదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్తూ ఈ భారతదేశాన్ని విశ్వగురు చేయడంలో మనందరం కూడా మన చేతనైనంత చేదోడు వాదోడుగా మనం తోడ్పాటు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో వాజ్పేయి గారు ట్రాన్స్పరెంట్గా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, దేశ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైనటువంటి పాలనను ఏ విధంగా, నీతివంతమైన పాలనను ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు. అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి, దేశ ప్రజల యొక్క భద్రత, దేశ ప్రజల యొక్క రక్షణ, దేశ ప్రజల యొక్క సంక్షేమం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలో ఇవాళ చాటి చెబుతూ ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ భారతదేశంలోని ప్రజలంతా కూడా గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పెంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ సుపరిపాలన, తను ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడమే కాకుండా వారిని పూర్తిగా ఇవాళ తూచ తప్పకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తును 2047 అంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనే లక్ష్యంతో వారు ఏదైతే పనిచేస్తున్నారో, ఈరోజు ఒక దీక్షతో భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక దీక్షతో వారు ఏదైతే ఈరోజు పనిచేస్తూ ఉన్నారో, చక్కటి పరిపాలన ఈరోజు అందిస్తూ ఉన్నారో, సుపరిపాలనను అందిస్తూ ఉన్నారో, మరి నరేంద్ర మోదీ గారు మరి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా
ఈ దేశాన్ని పాలిస్తూ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీని సాధించుకున్న తన నేతృత్వ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ మూడవసారి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగానే కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి నాయకునిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని గుర్తిస్తున్నటువంటి దేశ ప్రజలంతా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2024లో తప్పకుండా అధికారంలోకి తీసుకొస్తారని మూడవసారి నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపైన గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కానీ ఇంకా లబ్ధి పొందవలసినటువంటి లబ్ధిదారుల కోసం కానీ ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇక్కడ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ ప్రభుత్వాలు ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం, ప్రజలకి పథకాలన్నీ కూడా చాలా వరకు దరిచేరకపోవడం, నరేంద్ర మోదీ గారికి కీర్తి వస్తుంది మాకేం వస్తుంది అనేటటువంటి ఒక కుట్రతో ఈ పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకు దరిచేరనీయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారి ద్వారా గ్రామాన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చైతన్యవంతం చేసి వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలి అనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఆ సభల్లో పాల్గొంటూ నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని వింటూ మరి ఆయా యొక్క డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ప్రజలను ఆ యొక్క పథకాల్లో చేర్చే విధంగా చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా విశ్వకర్మ అనేటటువంటి పథకం ద్వారా 18 రకాల కులవృత్తులకు 3 లక్షల వరకు లోన్లు ఇచ్చి వారికి ఉపాధి కల్పించే విధంగా వారి యొక్క చేతి వృత్తుల నైపుణ్యం ద్వారా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధంగా ఏదో గొప్ప కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ విశ్వకర్మ అనేటువంటి ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరడానికి ప్రతి ఒక్క ఆయా కులవృత్తుల వాళ్ళు దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రజల లోపల కూడా చైతన్యాన్ని అవగాహన కల్పించాల్సిందిగా మీడియా మిత్రులను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఒక పక్క ప్రజలకు చేర్చాలి, ప్రజలకు అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమం తీసుకుపోతున్నటువంటి విషయం ఒకటైతే, ఇంకా ఇక్కడ అభివృద్ధికి అవసరమైనటువంటి వాటిపైన కూడా మనకి ఏ విధమైనటువంటి
అభివృద్ధిని ఆ ప్రజలు కోరుకుంటా ఉన్నారో తెలిపేటువంటి అవకాశం కూడా ఆ యొక్క వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు మన పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా 2024లో రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని, ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉండాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజల లోపల ఇదే చర్చ జరుగుతూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి, నరేంద్ర మోదీ గారు ఉంటేనే దేశం యొక్క భవిష్యత్తు ఉంది, ఈ దేశాన్ని అడుగడుగునా పైకి అంటే అభివృద్ధిలోకి తీసుకెళ్ళేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక నీతివంతమైనటువంటి నాయకుడు, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, ఈ దేశం యొక్క రక్షణ భద్రతనే కాకుండా అభివృద్ధిని ఈ దేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క స్థానాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని మనకంటే ధనికవంతమైనటువంటి దేశాలను పోటీగా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మన దేశంలో ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందు తీసుకెళ్ళినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు భారతదేశంలో ఉండాలని, మన దేశం వాళ్ళు ఎన్నో దేశాల్లో ఇవాళ ఎన్నో ఇతర దేశాల్లో ఇవాళ ఉద్యోగ పరంగానో ఇంకో పరంగానో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపియాలి, నరేంద్ర మోదీ గారు రావాలి భారతదేశానికి, ప్రపంచంలోనే గర్వపడే విధంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మళ్ళీ గెలవాలని ఏదైతే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ స్థానాలను సాధించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల లోపల విశ్వాసం ఉంది, మా లోపల కూడా విశ్వాసం ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, ఇంతవరకే మాట్లాడినాం మేము. మనం జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందే తప్ప వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించి ప్రభుత్వ వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తే ఈరోజు ఆ వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగింది తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మెజార్టీ చూసుకుంటే కూడా అది నామమాత్రమైనటువంటి మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీలు అని చెప్తున్నారు కానీ అనేక గ్యారంటీలు ఇచ్చినారు వాళ్ళు. దాంట్లో పేరు మాత్రమే 6 గ్యారంటీలు, దాన్ని అనేక గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మరి కేసీఆర్ అయితే ఏ విధంగా మోసం చేసిండో అదేవిధంగా వీళ్ళు అనేక గ్యారంటీలు ఇచ్చినారు. ఈరోజు ఈ గ్యారంటీలు అమలు చేసే విషయంలో మళ్ళీ వీళ్ళు గైడ్ లైన్స్ పేరిట లేదా ఇంకొక పేరిట ఇంకో గైడ్ లైన్స్ అని లేదా వీళ్ళు అర్హులని అర్హత కాదని వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కండిషన్లు మీరు చెప్పాల్సినవన్నీ ఎలక్షన్ల ముందు చెప్పుకుంటే కరెక్ట్ ఉంటుంది. అప్పుడేమో అందరికీ అనే మాట మాట్లాడి ఇప్పుడేమో కండిషన్లు పెడుతూ వాళ్ళు ఎరక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చాలి. ప్రజలు మీ యొక్క హామీలకు నమ్మే ప్రజలు మీకు కేసీఆర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీకు ఓటు వేసినారు. మరి ఆ యొక్క హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో కూడా మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో మరి కృష్ణారావు గారు కూడా ఇక్కడ మరొక మంత్రిగా ఉన్నారు. వారికి కూడా జిల్లా యొక్క ప్రాజెక్టుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో పనులు పూర్తి కాలేదు. గత 10 సంవత్సరాల నుంచి కేవలం మాటలతోనే గడిపింది కానీ చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ప్రాజెక్టులలో. ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి దిశగా దృష్టి సారించాలని చెప్పి నేను వారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మరి గట్టు లిఫ్ట్ కానీ
తుమ్మిళ్ళ లిఫ్ట్ కానీ వాటిపైన కూడా దృష్టి సారించి వాటిని కూడా వెంబడే పూర్తి చేయించే దిశగా మరి వారు సహకరించాలి ఈ యొక్క పాలమూరు జిల్లాకు అని చెప్పి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ద్వారా పాలమూరు రంగారెడ్డి అయితే ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ద్వారా మరి నీరు తీసుకోవాలనేటువంటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని డిజైన్లు మార్చి దాని అప్రోచ్లు మార్చి వేల కోట్ల అంచనాలు పెంచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పాలమూరు రంగారెడ్డి యొక్క ఏదైతే ప్రాజెక్టు ఫస్ట్ జురాల నుంచి తీసుకున్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకుంటేనే మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ షాద్ నగర్ కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ పార్ట్ ఆఫ్ జడ్చర్ల కానీ ఇవన్నిటి కూడా భూములన్నీ సాగుకు నోచుకోవాలంటే మరి ఇక్కడ నుంచి నీరు తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ఎత్తైన ప్రాంతానికంతా కూడా లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఆ కింది నుంచి పైకి నీళ్లు రావడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని, పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క మరి కష్టాలు 10 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారించి మరి పాలమూరు రంగారెడ్డిని అటు కల్వకుర్తి ఆ యొక్క ఏరియాలో పరిమితం చేసి ఆ ప్రాంతానికంతా కూడా సాగునీరు అందించి ఇక్కడి నుంచి మరి మిగతా ప్రాంతానికంతా కూడా జోర వాటర్ ద్వారా మరి నీరు అందించేటటువంటి విధంగా మరి ప్రయత్నం ఆ విధమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయించి వాటిని మీద దృష్టి సారించాలని చెప్పి నేను వారిని కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. మరి మహబూబ్ నగర్ ప్రజలందరినీ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో కూడా చూసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ. కాబట్టి రేపు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలను పెద్ద ఎత్తున గెలిపించండి, తెలంగాణ అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడండి అని చెప్పి నేను పాలమూరు ప్రజల్ని ఈ సందర్భంగా మరోసారి కోరుతా ఉన్నాను. పార్లమెంటులో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు పాలమూరు జిల్లా నుంచే కాదు తెలంగాణ ఓవరాల్గా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను అందిస్తే మరి తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక అంశాలపైన కూడా మనం అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి వచ్చినటువంటి ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల్లో నూతన సంవత్సరం వస్తూ ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.